करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। पृथक्त्वेन तु यज्ञानां नानाभावान् पृथग्विधान् वेत्ति सर्वेषु भूतेषु తజ్ఞానం విద్ధి రాజసం. ఏ జ్ఞానం వలన మనిషి సమస్త ప్రాణులని వేరువేరు జీవులుగా భావిస్తున్నారో అటువంటి జ్ఞానము రాజస జ్ఞానము. ప్రపంచంలో గల ప్రాణులలో వీడు వేరు వాడు వేరు అనేటువంటి భావము అనే తత్వము ఉత్తమమైనటువంటి జ్ఞానం కాదు, అది రాజసమే అవుతుంది. అటువంటి జ్ఞానం కలవాళ్ళు ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు వాళ్ళ యొక్క గుణాన్ని చూస్తారే కానీ ఆత్మను చూడరు. కనుక వ్యక్తులలో భిన్నత్వాన్ని చూస్తారు. ఇటువంటి రాజస గుణం కలవారే ఇప్పుడు ప్రపంచం అంతా ఉన్నారు. ముందర శ్లోకంలో ఆత్మ వస్తువుకు 3 విశేషణాలు చెప్పబడ్డాయి. ఏకమైనది, అవ్యయమైనది, అవిభక్తమైనది. అదే ప్రపంచ వస్తువులు అనేకాలు, నాశవంతములు, విభాగం ఉన్నవి. లోకంలో అనేకమైనటువంటి జ్ఞానాలు ఉన్నాయి. సంగీత జ్ఞానము, సాహిత్య జ్ఞానము, రాజకీయ జ్ఞానము. కానీ ఏ జ్ఞానం వలన మనిషి అనేకత్వంలో ఏకత్వం, మృత్యువులో అమృతత్వం, విభాగంలో అవిభాగం చూడగలుగుతాడో అది శ్రేష్టమైన జ్ఞానము. అదే సాత్విక జ్ఞానం, అదే ఆధ్యాత్మ విద్య. కనుక విజ్ఞులు ఈ భగవద్వాక్యం మీద నమ్మకం ఉంచి ఉత్తమోత్తమ జ్ఞానం చేత ధన్యులవ్వాలి. దీన్ని బట్టి ప్రపంచంలో ఎంతోమంది మేధా సంపన్నులు, కళాకుశలురు ఉన్నప్పటికీ సర్వభూతాత్మ జ్ఞానము, సర్వాత్మ జ్ఞానము లేకపోతే వాళ్ళందరూ భగవంతుని దృష్టిలో జ్ఞానరహితులే అవుతారు. కనుక భగవంతునికి ఇష్టమైన సాత్విక జ్ఞానం నందు దృష్టి ఉంచి జీవితాన్ని తరింపచేసుకోవాలి అని భగవానుడు తెలియజేస్తున్నాడు. జై గురుదత్త.